ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, దేవుడైన యెహోవా విధముగా అంటున్నాడు, నేను వారి దుఃఖమును తీసివేసి దానికి ప్రతిగా సంతోషాన్నిచ్చి వారిని ఆదరించెదను. వారిలో ఉన్న విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలుగజేతును అని. ప్రజలారా, దుఃఖము, విచారము, బాధ, వేదన, నెమ్మది లేకపోవటము, సమాధానం లేకపోవటము, స్థిరత్వము లేకపోవటము, ఇవన్నీ మనల్ని కృంగదీయును, నలుగగొట్టును. మానసికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను ఎంతో దెబ్బతిందుము. దానికి అనేక కారణములు ఉండవచ్చును. మన తప్పుల వల్లనో, లేక అపవాది శోధనల వల్లనో, జీవితంలో ఓడిపోయామనో, లేక సమస్యల వల్లనో, అనారోగ్యం వల్లనో, ఈ లోకంలో ప్రజలు మనకు విరోధంగా లేచి మనల్ని నిందించి అవమానపరిచారనో, లేక మన జీవితంలో మనము అనుకున్నది లేదనో, అవసరతలు లేవనో, లేక ఆధ్యాత్మిక పోరాటాలు ఉన్నవనో, లోక పోరాటంలో ఉన్నవనో ఏ కారణమైనా కావచ్చును. మనము వాటిని ఎవరికినీ చెప్పుకొనలేము. చెప్పినా వారికి అర్థము కాదు, దానికి పరిష్కారము దొరకదు. ప్రజలారా, అలాంటప్పుడు మనకు నెమ్మది ఉండదు. అన్ని మూలల నుండి భయము ఆవరించినట్లు ఉండును. హృదయమంతా భారంగా ఉండును. కన్నీరే మనకు పానములై, దుఃఖమే మనకు ఆహారంగా మారును. మనము కృంగి కృషించిపోదుము. చెప్పాలంటే మరింతగా అవే తలుచుకుంటూ ఎదిరించే శక్తి లేక, ఏమి చేయాలో తెలియక క్షీణించిపోదుము. మనలో ఉన్న శక్తి అంతా పోయి బలహీనులుగా మారుదుము. సంతోషమన్న మాట కానీ, నవ్వు అన్న మాట కానీ ఎక్కడా మనకు వినిపించదు. వినిపించినా మనము స్వీకరించలేము. ఎందుకనగా మన హృదయమంతా భారంతో, దుఃఖంతో నిండి ఉండెను గనుక. నిరీక్షణ కలిగి ఉందామన్నా కూడా నిరీక్షణ ఆధారం లేని పరిస్థితులు. మరి అలాంటప్పుడు ఏమి చేయవలెను? నిన్న చెప్పుకున్నట్టు, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క పరమ తండ్రి అయిన ప్రభువు ఉన్నాడు. ఆయన యొద్దకు మనము వెళ్ళవలెను. ఆయనే మనల్ని ఆదరించువాడు. గుండె చెదిరిన వారిని, విరిగిన హృదయము గలవారిని, నలిగిన జీవితము కలిగిన వారిని, ఎండిపోయిన జీవితమును కలిగిన వారిని, శోధనలలో పోరాటాల్లో మునిగిపోతున్న వారిని, హృదయమంతా భారంతో నిండిన వారిని, గాయపరచబడిన వారిని బాగుచేయు ప్రభువు మన దేవుడే. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుజేయుచున్నది అని. ప్రజలారా, చెవులను కలుగుజేసిన ప్రభువు మన వేదనను, మన ఆర్తనాదాలను వినడా? కంటిని నిర్మించిన దేవుడు మన కన్నీటిని చూడడా? మన దుఃఖమును చూడడా? మనము ఆయన యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరిస్తే, మన కష్టదినములను దేవుడు పోగొట్టి మనకు నెమ్మది కలుగుజేయును. మన దుఃఖమును తీసివేసి మనకు సంతోషాన్నిచ్చి మనల్ని ఆదరించును. మన విచారములు అన్నిటినీ కొట్టివేసి చెప్పనాశక్యము కాని ఆనందమును మనకు కలుగుజేయును. ఎందుకనగా ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు గనుక మనల్ని విడువక మన ఎడల కృపచూపుచున్నాడు. గనుక ప్రజలారా, మనము మన దుఃఖమునంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆదరణ, విడుదలను పొందుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అనేక భారములు మోస్తూ ఎటువంటి విడుదల లేక, నిరీక్షణ లేక, కన్నీరు కూడా ఎండిపోయిన స్థితిలో ఎంతో దుఃఖంతో ఉన్నవారు మాలో అనేక మంది ఉన్నారు. దేవా, వారిని ఆదరించుము. వారి శ్రమల్లో తోడయుండి విడిపించుము. వారి పాపములను క్షమించి ఒక్కసారి వారిని జ్ఞాపకము చేసుకొని విచారములు, దుఃఖము నుండి విడిపించి ఎవరు తీసివేయలేని ఆనందమును, దయను వారికి దయచేయమని వేడుకుంటూ, దేవా, ఎన్ని దుఃఖములు మమ్మను ముంచెత్తినా మిమ్మును విడువక గట్టిగా మిమ్మను హత్తుకొని ఉండుటకు, మీ పాదములను పట్టుకొని ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.